మరి మిమ్మల్ని అటాక్ చేసి మళ్ళీ రివర్స్‌గా ఒక పేపర్ పట్టుకొని నన్ను కూడా కొట్టేసిండు శేఖర్ భాష వచ్చి అని అయితే అదేమ్మా. చెప్పడం జరిగింది. చెప్పడం జరిగింది. కానీ ఎవరు అడగడం జరగలేదే. ఆ! అమ్మా ఎక్కడ జరిగింది? హ్మ్. ఎందుకు జరిగింది? హ్మ్. ఎప్పుడు జరిగింది అని అడగాలి కదా! ఆవిడ చెప్పేసింది క్లియర్ కట్‌గా. అవును. నేను యూట్యూబ్ చూస్తున్నాను. ఆవిడ లావణ్య ప్రాణానికి హాని హ్మ్. అని చెప్పి ఏదో చేశారు. కింద థంబ్‌నెయిల్ చూస్తుంటే ఒకడు పెట్టాడు. ఈ న్యూస్ మా ప్రాణానికి హాని అని చెప్పి. బట్ కానీ నిజం ఏంటంటే ఆవిడ చెప్పడం మీద చెప్తుంది తప్ప మనం అడిగే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. అవును. అవునమ్మా నీ మీద శేఖర్ భాష అటాక్ చేశాడు. ఎక్కడ అటాక్ చేశాడు? హ్మ్. పలానా స్టూడియోలో అర్ధరాత్రి 12 గంటలకి. హ్మ్. 12 గంటలకు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అవును. అక్కడ ఏం చేస్తున్నావు? హ్మ్. నీ మనుషులను ఎందుకు తీసుకొచ్చావు? అడగాలి కదా. అవును. అవి ఏమి చెప్పదు ఆవిడ. ఆ! నేను ఆవిడ ఇంటికి వెళ్ళి రాళ్ళు వేసానంట, హ్మ్. ఆవిడని అటాక్ చేశానంట. ఆవిడ ఇల్లు ఎక్కడో కూడా నాకు తెలియదు. ఈ రోజు దాకా నాకు ఆవిడ ఇల్లు ఎక్కడో తెలియదు. ఏ రోజు కూడా అటు పోయింది కూడా లేదు. హ్మ్. వాళ్ళంతా గేటెడ్ కమ్యూనిటీ కదా, సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా. అవును. ఆవిడ మళ్ళీ నాతో ఛాలెంజ్ చేస్తుంటే ప్రూవ్ చేయాలంట నేను. ఓహో! అంటే ఆవిడ నన్ను అటాక్ చేసిందని నేను ప్రూవ్ ప్రూవ్ చేయాలి. చేయాలి. ప్రూవ్ చేయాలని నేను రెడీగా పెట్టుకొని ఉంటాను. నువ్వు అటాక్ చేస్తావు, నేను కెమెరాలు పెట్టుకొని ఉంటానా? ఇప్పుడు మీ కానీ- పైన కేసు పెట్టింది కదా, అవును. మరి పోలీస్ వాళ్ళు వాళ్ళు వచ్చారు, అడగలేదా? వెంటనే పోలీసులు వచ్చారు. నేను హాస్పిటల్ ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చారు, నా స్టేట్మెంట్ తీసుకున్నారు, రికార్డ్ చేసుకున్నారు. బట్ నేను ఇంకా వెళ్ళి కనుక్కోవాలి నేను పెట్టిన కంప్లైంట్ ఏమైందంటే. బేసికలీ మన దేశంలో మగాళ్ళ దరిద్ర బతికేంటంటే అమ్మాయి వెళ్ళి కేసు పెడితే అట్లా ఎఫ్ఐఆర్ అయిపోతుంది. హ్మ్. ఆ అమ్మాయికి ఏమి జరగకపోయినా బేసికలీ నేను నిజంగా ఆవిడ మీద దాడి చేస్తుంటే ఆవిడ హాస్పిటల్కి వెళ్ళి ఉండాలి కదా. అవును. ఆవిడ హాస్పిటల్కి వెళ్ళలేదు, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. హ్మ్. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె చేసింది. తర్వాత ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఆవిడకి అంత దారుణం జరుగుంటే నేను కొట్టినట్టు హ్మ్. ఆవిడ కనీసం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. అవును. నేను పోయి అడ్మిట్ అయ్యాను. నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వలే అప్పటికి. తర్వాత ఎప్పుడో ఇచ్చాను నేను. హ్మ్. అది కూడా వాళ్ళు వస్తే ఇది జరిగిందని చెప్పిన తర్వాత 50,000 ఖర్చు అయింది నాకు దీనికోసం. ఆ! నా ఎంత చేసి నా మీద కంప్లైంట్ పెట్టి నా మీద ఎఫ్ఐఆర్ అయిపోయింది. అదే అంటున్నాను, మన దేశంలో మగాడు ఎంత దరిద్రపు స్టేజ్లో ఉన్నాడంటే ఆడాళ్లే వచ్చి మన మీద దాడి చేసినా, మన డిఫెన్స్లో కూడా ఇట్లా తోసినా కూడా మన మీద కేసు. అంటే రివర్స్. కొడితే కొట్టించుకోవాలి, మూసుకొని కొట్టించుకోవాలి, వాళ్ళు తిరిగితే తిట్టించుకోవాలి, చెప్పుతో కొడితే చెప్పుతో కొట్టించుకోవాలి. ఒక్క మాట ఏదైనా అన్నా కూడా మన మీద కేసులు పెడతారన్నమాట. కేసులు పెట్టి హ్మ్. మళ్ళీ రాయబారం, ఇక నుంచి మీరు మీడియాలో మా గురించి మాట్లాడకపోతే మీ కేసు తీసేస్తాం. హ్మ్. అంటే ఏంటి, నేను నిజాలు బయటకు తీసుకొస్తున్నాను. ఎస్పెషల్లీ అమ్మా ఈ ప్రీతిని తీసుకొచ్చిన దగ్గర నుంచే నా మీద ఈ దాడులు ఎక్కువైనాయి. అప్పటిదాకా ఏవో నేను ఎఫ్ఐఆర్లు ఇవన్నీ చూపించాను, అవన్నీ రాజతరుణ్కి సంబంధించినవి. తనని బయటపడేయడానికి ఉన్న ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను చూపిస్తున్నాను. కానీ ఎప్పుడైతే ఈ ప్రీతి విషయం తీసుకొచ్చానో ఆమె రగిలిపోతుంది లిటరల్. మీకు గమనిస్తే ఆ రోజు స్టూడియోలో నా మీద చెప్పి సిరేసింది కూడా ఎప్పుడైతే నేను ఈ మాట తీసుకొచ్చాను మీరు గమనించండి. ప్రీతి అనే టాపిక్ చిన్న 21 ఏళ్ల చిన్న పిల్లకి అక్క అంటూ నీ దగ్గరికి వచ్చిన పిల్లకి నువ్వు డ్రగ్స్ అలవాటు చేసి ఆ అమ్మాయిని నీచమైన కల్చర్లోకి తీసుకెళ్ళి 1.5 సంవత్సరం పాటు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తే, ఆ నాశనం చేస్తూ ఆ అమ్మాయి వీడియోలు అవన్నీ కూడా నీ దగ్గర పెట్టుకుని ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే వాళ్ళు తట్టుకోలేక బయటకు వచ్చి ఇవాళ మీడియా ముందుకు వస్తే, అంటే మీకు లావణ్య గారికి ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయండి? ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు. ఆవిడ ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. అసలు ఈ ఇష్యూ వచ్చేదాకా కూడా రాజ్ తరుణ్ మీద కేసు పెట్టేదాకా ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు. బట్ బేసికలీ అంత నిశితంగా నేను అబ్జర్వ్ చేస్తుంటే న్యూస్ ఒక 5 నెలల క్రితం ఆవిడ మీద పెట్టిన ఈ డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో, ఎక్కడ నార్సింగ్ దగ్గర ఎక్కడో ఆవిడ డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది పోలీసుల దగ్గర. ఆ కేసులో పేరు వచ్చింది క్లియర్ కట్ గా. అది మన దేశంలో అక్రమ సంబంధాలకు ఉన్న వాల్యూ మాదక ద్రవ్యాల మీద మనం పెట్టం. ఇవాళ అక్రమ సంబంధం గురించి మాట్లాడేటప్పుడు ఇంత పెద్ద ఇష్యూ అయింది తప్ప నిజానికి అది పెద్ద న్యూస్ ఆ రోజు. ఆవిడ మోహానికి మాస్క్ కట్టుకొని అట్లాగే కనబడకుండా వెళ్ళింది జైలుకి. అక్కడ 45 రోజులు చెంచలు కూడా చేయలేదు. ఎవరికి తెలుసు ఇవన్నీ కూడా ఏదో చిన్న చిన్న న్యూస్లు వచ్చాయి తప్ప ఎవరు పట్టించుకోలేదు. బట్ ఎప్పుడైతే దీంట్లో బయటకు వచ్చిందో, ఎవరి లావణ్య అని ఎతికితే అప్పుడు ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. 5 నెలల క్రితం కాదు 10 నెలల క్రితం ఆల్రెడీ వరలక్ష్మి కేసులో ఉంది. ఇలా వరుస పెట్టి అన్నీ కూడా. అలాగే ఒక అమ్మాయి మీద ఆల్రెడీ బ్లాక్మెయిల్ కేసులో ఈ నార్సింగ్లో ఉంది. ఇలా ఎన్ని ఉన్నాయి.